అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం అవిడి గ్రామంలో మోడల్ ప్రైమరీ స్కూలుకు చెందిన మాస్టర్ ఆలేటి దుర్గాప్రసాద్ తుఫాన్పై గ్రామంలో ప్రచారం చేస్తున్నారు. తుఫాన్ నేపథ్యంలో స్కూళ్లకు సెలవివ్వడంతో ఇంటి వద్ద ఉండవలసిన ఆ ఉపాధ్యాయుడు గ్రామంలో ప్రతి వీధికి వెళ్లి మైక్ ద్వారా తుఫానుపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. తన పాఠశాల విద్యార్థులే కాక ఊర్లో వారంతా బాగుండాలనే ఆ మాస్టర్ సంకల్పం అందరికీ ఆదర్శనీయంగా మారింది. ఏదో సెలవిచ్చారు, ఇంట్లో కూర్చుంటే సరిపోతుంది అనుకోకుండా తుఫాన్ అప్రమత్తత విషయంలో ప్రభుత్వానికి తన వంతు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. ఇటీవలే ఆ మాస్టారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యలో చేసిన సేవలకు గాను ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డును అందుకున్నారు. విశాఖపట్నం నుండి తిరుపతి వరకు కలదు కనుక మన ఆంధ్రప్రదేశ్కు రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో వివిధ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. గంటకు 70 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం కలదు. కావున లోతట్టు ప్రాంత లంక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గోదావరిలోకి గాని ఇతర కాలువలలోకి గాని దిగరాదు. పశువులు మరియు ఇతర జంతువులను సురక్షిత ప్రదేశంలో కట్టేసుకోవాలి. శిథిలమైన నిర్మాణాలలో ఉండరాదు. వ్యవసాయ పనిముట్లు భద్రపరచుకొనగలరు. తీర ప్రాంతం నల్లకల్లోలంగా ఉంటుంది కనుక వేటకు మత్స్యకారులు వెళ్లరాదు. ప్రజా సంక్షేమం నిమిత్తం ప్రభుత్వం వారు జారీ చేసిన సూచనలను పాటించవలసినదిగా కోరడమైనది. ఇట్లు గ్రామ పంచాయతీ అవిడి మరి